ఈరోజు గుమ్మడి సంధ్యారాణి గారు మా జిల్లా మంత్రి ఈవిడేం మాట్లాడతారంటే సేమ్ అంటే ఎంత నీచంగా అంటే హావభావాల దగ్గర నుంచి ఈవిడ మాట్లాడే మాటలు మానసిక వికలాంగుడు జగన్ అంట మావిగన్ ఎవరికి అర్థం కాలేదంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మావిగన్ అనేది ఏంటి అన్నది ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి మీరు ఈరోజు స్క్రీన్ ముందుకు వచ్చి ఈ స్క్రిప్ట్లన్నీ చదువుతున్నారు. ఈరోజు మావిగన్ అనేది అంటే మావిగన్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గ్రోత్ క్యారిడార్ చేసి 20,000 కోట్లు పెడితే ఇది ఒక మంచి గ్రోత్ క్యారిడార్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచన. మావిగన్ అని పేరు పెడితే జగన్ గుర్తొస్తారంటే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అని కూడా ఆయన సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎంత హుందాగా ఆయన సజెషన్ ఇచ్చారు. ఈరోజు ఆ మావిగన్ అనే గన్ను ఎక్కడ పేలాలో అక్కడ పేలింది కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఇంత భుజాలు తడుముకొని ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు 20,000 కోట్లు పెడితే మంచి గ్రోత్ క్యారిడార్ అవుతుందని చెప్తే అది మీకు నచ్చదు. 28 గ్రామాలలో పెట్టే అమరావతి రాజధానికి 2 లక్షల కోట్లు పెడతామని చెప్తున్నారే. మిమ్మల్ని మానసిక వికలాంగులు అనుకునే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 28 జిల్లాల అభివృద్ధి ఒకేలా చేయాలనుకున్నటువంటి అంటే గతంలో 26 జిల్లాలు ఇప్పుడు 28 జిల్లాలుగా మారింది. 28 జిల్లాల అభివృద్ధి ఒకే రకంగా చేయాలన్నటువంటి ఆలోచన చేయడం మానేసి ఈరోజు 28 గ్రామాలను అభివృద్ధి చేసి 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నటువంటి మీ ప్రభుత్వం మానసిక వికలాంగ ప్రభుత్వం, మీ నాయకులు మానసిక వికలాంగ నాయకులు, మీ ఆలోచనలు మానసిక వికలాంగులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా? ఈరోజు సంధ్యారాణి గారు మాట్లాడితే ఏవేవో మాట్లాడుతున్నారు. సైకో అంటది, 11 రెడ్డి అంటారు, అక్క, చెల్లి, తల్లి, గొడ్డల పార్టీ అట. మీది సైకిల్ పార్టీ కదా, మీ సైకిల్లో కిల్ ఉందిగా, మీది కిల్ పార్టీయా? హత్యల పార్టీయా? మేము కూడా అలా చెప్పాలా? మీరు చేసినట్టు విమర్శలు మేము కూడా చెయ్యాలా? హత్య రాజకీయాలు మీ ప్రభుత్వ హయాంలో జరగలేదా? ఎన్టీఆర్ గారి నుంచి, వంగవీటి రంగా గారి నుంచి, మల్లెల బాబ్జీ నుంచి మీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రషీద్ అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రోడ్డు మీద కత్తులతో నరికారు. గతంలో 2014 నుంచి 2019లో కంగడి శ్రీదేవి గారి హస్బెండ్ నారాయణ రెడ్డి గారిని కత్తులతో రోడ్డు మీద నరికారు. మీది కత్తి పార్టీయా? మీరు అన్నట్టుగా మమ్మల్ని గొడ్డల పార్టీ, మీది కత్తి పార్టీ అని పేరు పెట్టుకుంటారా? మీ ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయడమే. ఈరోజు మీ దగ్గర వ్యవస్థ ఉంది, మీ దగ్గర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. విచారణ చేపట్టి విచారణలో తేలిన తర్వాత ఏమైనా మాట్లాడాలా? విచారణ చేసేది మీరే, దర్యాప్తు సంస్థలు ఉన్నది మీ దగ్గరే. అయినా కూడా నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం ఎంతవరకు సబమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు గుమ్మడి సంధ్యారాణి గారు ఇలా మాట్లాడతారు. అసలు ఆవిడ శాఖలో ఆవిడకి ఎంత పట్టుంది, అసలు ఆవిడ పరిస్థితి ఏంటి, ఈ జిల్లాలో ఆవిడ పరిస్థితి ఏంటి, కాన్స్టిట్యున్సీలో ఆవిడ పరిస్థితి ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని మాట్లాడడం, జగన్ గారిని ఉద్దేశించి 11 రెడ్డి అని మాట్లాడడం, జగన్ గారిని ఉద్దేశించి అక్క, చెల్లి, తల్లి అని మాట్లాడడం, గొడ్డల పార్టీ అని సంధ్యారాణి గారు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో జగన్మోహన్ రెడ్డి అని అంటారు. మీరు అసలు ఎవరు సైకోలో ఒకసారి మాట్లాడుకుందామా? ఈరోజు ఈ జిల్లాలో సపోజ్ మీ కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, సాలూరు కాన్స్టిట్యున్సీ. అక్కడ ఏదైతే కరాసవలస కేజీబీవి స్కూల్లో 5గురు, ఒక ఎస్ఓ అండ్ వంట సిబ్బందితో కలిపి 5గురిని సంవత్సరం క్రితం సస్పెండ్ చేసిన తర్వాత 9 నెలల పాటు తిప్పించుకొని, కాళ్ళు మొక్కించుకొని, సారీలు చెప్పించుకొని, ఇంత చేపించుకొని ఆ 5గురిని ఈరోజు టెర్మినేట్ చేశారు. అంటే పూర్తిగా విధుల నుంచి తొలగించారు. చిన్న ఉద్యోగులు అందరూ ఆడవాళ్లే. మీరు ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అన్యాయం చేస్తారా? అందులో గిరిజనులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజనులకు అన్యాయం చేస్తారా? కాజ్ ఏంటి అని అంటే అన్నం ఉడకలేదన్న కాజ్ అట. అన్నం ఉడకలేదు
అన్న ఒకే ఒక కారణంతో 5గురిని సస్పెండ్ చేసి 5గురిని ఈరోజు విధుల నుంచి తొలగించారు. అంటే కేవలం రాజకీయ కక్ష మాత్రమే, కేవలం రాజకీయ కక్ష. ఎవరిని సైకోలు అనాలి? 5గురిని ఈరోజు రోడ్డు మీదకి ఇచ్చారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలతో ఈరోజు రోడ్డు మీద పడ్డారు, రోడ్డు ఎక్కి ఏడుస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీకు, సంధ్యారాణి గారు, అన్నం ఉడకలేదని ఒకే ఒక కారణంతో మీరు 5గురిని సస్పెండ్ చేసి వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి ఇసిరారే. ఇదే మా కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సస్పెన్షన్స్ గురించి నేను మాట్లాడతా. ఒక టీచర్, ఒక ఆయన నైట్ టైం 9 తర్వాత ఒక స్టూడెంట్ని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చేసినటువంటి ట్రీట్మెంట్కి ఆయనకి సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, ఆయనకి 4వ నెలలో సస్పెండ్ చేస్తే, 2025 4వ నెలలో సస్పెండ్ చేస్తే 8వ నెలలో ఆయనకి సస్పెన్షన్ రీవోక్. ఈ సస్పెన్షన్ రీవోక్ వెనక చాలా పెద్ద కథ ఉందని అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కథ ఏంటో, ఆ చిట్టా ఏంటో, ఆ లెక్కలేంటో. ఓకే, ఇంకొకటి, ఏదైతే 2 విద్యార్థులు చనిపోయారు అక్టోబర్లో చనిపోతే, అప్పుడు ఏదైతే గురుకులం స్కూల్ ఉందో, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం స్కూల్ ఉందో కురుపాము, 2 విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, స్కూల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల 2 చనిపోతే, ఆ 2 చనిపోయినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని, అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంని సస్పెండ్ చేస్తే 4 నెలల్లో, అక్టోబర్లో సస్పెండ్ అయితే ప్రిన్సిపల్ జనవరిలో సస్పెన్షన్ రీవోక్ అయింది. అంటే మనుషులు ప్రాణాలు పోతే, చిన్న పిల్లల ప్రాణాలు మీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతే వాళ్ళకి సస్పెన్షన్ 4 monthsలో రీవోక్ చేస్తారా? అలాగే రికార్డింగ్ డాన్సులు చేసినటువంటి ఒక స్కూల్లో, నీలకంఠాపురం స్కూల్లో, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో రికార్డింగ్ డాన్సులు వేస్తూ పిల్లల్ని తప్పుదావ పట్టించి అక్కడ క్రమశిక్షణ, అంటే స్కూల్స్ అంటేనే క్రమశిక్షణ లేకుండా, క్రమశిక్షణ రాహిత్యంగా అక్కడ పనిచేసినటువంటి, అక్కడ దగ్గరుండి చేపించినటువంటి ఆయన్ని సస్పెండ్ చేస్తే 2 నెలల్లో రీవోక్. 2 రోజులైంది ఆయనకి రీవోక్ ఇచ్చి, సస్పెన్షన్ చేసిన తర్వాత. ఎందుకు? ఎమ్మెల్యే చుట్టం కాబట్టి, ఎమ్మెల్యేకి బంధువు కాబట్టి. అంటే మీ బంధువులైతే ఒక రూలు, మీకు నచ్చిన వాళ్ళైతే ఒక రూలు, మీ కక్ష సాధింపుతోటి ఒక రూలు. ఎవరు సైకోలు చెప్పండి? మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీ సాలూరు నియోజకవర్గంలో మీ వేధింపులకు బలయ్యేది మీ కార్యకర్తలు కాదా? ఈరోజు విచారణ పేరుతోటి మీ కార్యకర్తలు వేధించేది మీరు కాదా? కాదని చెప్పండి. ఈరోజు మీ కార్యకర్తలు గగ్గోలు పెట్టట్లే మీ కాన్స్టిట్యున్సీలో? మీరా మా గురించి మాట్లాడేది? మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది? దస్తగిరి చనిపోతే మీరు వెళ్ళలేదు, ఎందుకు చొక్కా పెట్టుకుని అడుగుతారన్నట. ఏమి 2 స్టూడెంట్స్ చనిపోతే నువ్వు ఎందుకు పరామర్శకు రాలేదు? జుట్టు మీకు అడుగుతారని? 2 స్టూడెంట్స్, ట్రైబల్ స్టూడెంట్స్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోతే కనీసం పరామర్శకు రాలే. దేనికి? గ్రామస్తులు, ప్రజలు, గిరిజనులు అందరూ జుట్టు పట్టుకొని అడుగుతారనా? మీరెందుకు రాలే? మా నాయకుడు అన్నారు కదా, చొక్కా పట్టుకొని అడుగుతారనా అని. ఇక్కడ జుట్టు పట్టుకొని అడుగుతారు, మీరు రాలేదా? సైకోలు ఇంతమంది ఉద్యోగస్తుల మీద పడుతున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒక ఆశా వర్కర్, మీలో ఉన్నటువంటి కొంతమంది వేధింపుల వల్ల ఒక ఆశా వర్కర్ గుండెపోటుతో చనిపోయింది. 5గురు ఈరోజు రోడ్డును పడ్డారు. మీ పిఏ వేధింపులతో ఒక లేడీ రోడ్డు ఎక్కితే అసలు ఆ విక్టిమ్ని జైల్లో పెట్టించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ ఉన్నదో. లేడీని, అది కూడా ఒక విక్టిమ్, ఒక బాధితురాలని, ఒక మహిళా బాధితులు, ఒక లేడీని జైల్లో పెట్టించినటువంటి చరిత్ర సంజయ్ గారు మీకు తప్ప ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ జరుగుంది. ఏదనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి 11 రెడ్డి అంటే మేము ప్రతిపక్షంలో, ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు అధికారంలోకి రాలేదు, మాకు 11 seats వచ్చాయన్న ఉద్దేశంతో, ఓటమి పాలయ్యాం మేము అన్న ఉద్దేశంతో ఈవిడ 11 రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడారు. మీరు రాజకీయాల్లో 1999లో మీరు ఫస్ట్ టైం పోటీ చేశారు. 25 ఏళ్ళు, 25 ఏళ్లలో మీరు గెలిచింది ఎప్పుడు? మొదటిసారి మొన్న గెలిచారు. పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోయారు. దేనికి? ఎందుకు మీ నియోజకవర్గ ప్రజలు చీత్కరించారు మీకు? మీరు జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేసి 40% ఓట్లు సాధించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. మేము ధైర్యంగా చెప్పుకుంటాము. మాకు జనాలు ఓట్లేశారు, మీకు మిషన్లు ఓట్లేసాయి. ఈసారి కూడా మీరు గెలిచారు అని అంటే గాలి వేవు మాయ మీరు గెలిచింది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి లెవెన్ రెడ్డి అని మాట్లాడుతుంది.